నిద్ర లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటే అతి నిద్రతోటి ఇంకా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి ఎక్సెసివ్ స్లీప్ వల్ల విద్యార్థులకి చాలా నష్టం, ఉద్యోగస్తులకి నష్టం, ఆఖరికి గృహిణులకు కూడా నష్టమే. ప్రమాదాలు జరిగేటువంటి రిస్క్ ఉంటుంది. ప్రధానంగా కొంతమంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆపుకోలేనంత నిద్ర వస్తుంది. దీంతో ప్రాణ ప్రమాదం జరిగేటటువంటి రిస్క్ ఉంటుంది. ఇలాగా ఈ నార్కోలెప్సీ కానీ అతి నిద్ర కానీ ఇలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, అది మీ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, చాలా మందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఇది. అతి నిద్ర, ఎక్సెసివ్ స్లీప్. చెప్పుకున్నాం కదా, అనేక మెడికల్ కాజెస్ వల్ల ఇది వస్తుంది. చాలా సందర్భాల్లో ఏ స్పష్టమైన మెడికల్ కాజ్ లేకుండా కూడా కొంతమందికి కఫతత్వం వల్ల ఇలాగా ఈ అతి నిద్ర ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అదుపులో పెట్టుకోలేనంత స్థాయిలో ఈ నిద్ర ముంచుకొస్తూ దైనందిన కార్యక్రమాలకి విఘాతం కల్పిస్తూ ఉంటుంది, అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానమైన కారణం ఏంటంటే ఓవర్ వెయిట్. అధిక బరువు ఉన్న వాళ్ళలో చాలా సందర్భాలలో మనం ఈ కండిషన్ చూస్తూ ఉంటాం. అలా కూర్చుంటేనే నిద్రలోకి జారిపోతూ ఉంటారు. తీరా మళ్ళీ పడుకుందామా అంటే అప్పుడు నిద్ర రాదు. ఎందుకు అంటే ఆ కఫ ప్రకృతి వాళ్ళని ఇలా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. అలాగే మేధో ధాతువు కూడా ఇలాగ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎలాంటిది తీసుకోవాలి? కఫాన్ని కరిగించాలి, ఫ్యాట్ని కరిగించాలి. అప్పుడు ఆ బ్రెయిన్కి రక్త సరఫరా బాగుండాలి. కాబట్టి ఇలాంటి ఔషధాన్ని మనం ఎంచుకోవాలి. దీనికి సంబంధించి చక్కటి ఆయుర్వేద గృహ వైద్యాలు ఉన్నాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవి సురక్షితమైనవి, ఎలాంటి హాని కలిగించనివి. మొట్టమొదటి కాంబినేషన్ ఇది చాలా సురక్షితమైంది. దీని బోనస్ ఏమిటంటే ఇది ఎక్సెసివ్ స్లీప్ని తగ్గించడంతో పాటుగా అధిక బరువును కూడా తగ్గిస్తుంది. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సినవి త్రికట్టు చూర్ణం, అంటే సొంటి పిప్పళ్ళ మిరియాల పొడి. ఇది మీకు ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది, షాప్స్లో దొరుకుతుంది. అలాగే సైంధవ లవణం, దీన్ని రాక్ సాల్ట్ అంటారు. మామూలుగా ఇది గడ్డలాగా ఉంటుంది, కానీ తెచ్చుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. అలాగే తేనె, ఈ 3 సిద్ధం చేసుకోండి. త్రికట్టు చూర్ణం ఒక 3 భాగాలు, సైంధవ లవణ చూర్ణం 1 భాగం కలపండి. 3 అలాగే 1 పార్ట్, 3 భాగాలు త్రికట్టు చూర్ణం, అలాగే 1 భాగం సైంధవ లవణం కలిపి ఉంచుకోండి. రోజు ఉదయం ఎంటీ స్టమక్లో, అంటే పరిగడుపున 1 గ్రాము పొడిని, అంటే 1/4 టీ స్పూన్ పొడిని, దీన్ని 2.5 మిల్లీలీటర్లు, అంటే దాదాపుగా 1/2 టీ స్పూన్ తేనెతో కలిపి చప్పరిచి మింగుతూ ఉండండి. దీంతో ఆ డ్రౌజీనెస్, ఎక్సెసివ్ స్లీప్ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇలాంటిదే మరొక మంచి ఇంటి వైద్యం తెలుసుకుందాం. దీనికి మీరు రెడీ చేసుకోవాల్సినవి సోంపు, సైంధవ లవణం, అలాగే దీన్ని తీసుకోవటానికి నీళ్లు. ఇలాగా సిద్ధం చేసుకోండి. 1/2 లీటర్ నీళ్లు తీసుకోండి. దీనికి 10 గ్రాములు సోంపు గింజల్ని వేయండి. 1/2 లీటర్ నీళ్లు మిగిలేలాగా చిన్న మంట మీద మరిగించండి, అంటే కషాయం తయారు చేసుకుంటున్నాం. దించండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వడపోసుకొని ఫైనల్గా 4-5 చిటికెళ్ళు సైంధవ లవణం కలిపి దీన్ని ఉదయం సాయంత్రం సగం చొప్పున తాగుతూ ఉండండి. ఏ రోజుకి ఆ రోజు ప్రిపేర్ చేసుకోవాలి, సగంగా తాగుతూ ఉండాలి. దీంతో ఆ ఎక్సెసివ్ స్లీప్ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. మరొక ఆసక్తికరమైన మెడిసిన్, దీనికి మీకు కావాల్సినవి ఆముదం పూలు, అలాగే పాలు. ఇలా సిద్ధం చేసుకోవాలి. రోజు ఒకసారి ఆముదం చెట్టు తాలూకు ఆ పూలని పాలతో నూరి పేస్ట్ తయారు చేసుకోండి. దీన్ని ఆ తలపైన, అలాగే కణతలపైన పొట్టులాగా వేసుకోవాలి. గంటసేపు ఆగిన తర్వాత కడుక్కుంటూ ఉండాలి. దీంతో కూడా ఆ డ్రౌజీనెస్, హెడ్లో హెవీనెస్ ఇలాంటివి తగ్గి మీకు ఎక్సెసివ్ స్లీప్ సమస్య నుంచి మీరు బయటపడతారు. అయితే ఒకవేళ ఈ సమస్య బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే దీనికి సంబంధించి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు త్రికట్టు చూర్ణం, దీన్ని 2 సార్లు పూటకి 1 గ్రాము చొప్పున దీన్ని 1/2 టీ స్పూన్ తేనెతోటి కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే మేధోహర విడంగాది లోహం అనేటటువంటి ఒక మంచి మెడిసిన్. దీని ప్రత్యేకత ఏమిటంటే శరీరంలో మేధో ధాతువుని కరిగించి ఆ హెవీనెస్ని కరిగిస్తుంది. ఇలాంటి మెడిసిన్స్, అలాగే ఎక్సెసివ్ స్లీప్తో పాటుగా ఓవర్ స్వెట్టింగ్ ఇలాంటివి ఉంటూ ఇబ్బంది కలగజేస్తూ ప్రీ డయాబెటిస్ కండిషన్లో ఉంటే నవాయాస లోహ చూర్ణం అనే దాన్ని కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇలాగా కండిషన్ బట్టి ఈ మెడిసిన్స్ని వాడుకుంటూ ఉంటే ఎక్సెసివ్ స్లీప్ సమస్య నుంచి, అంటే ఈ అతి నిద్ర అనే సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే మరి ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు వీడియో అప్లోడ్ అయ్యి అవడంతోనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు.
అన్నిటికీ మించి ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉంది అని అనిపించినా లైక్ బటన్ని అంటే థమ్స్ అప్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.